ఏంటి ఈరోజు ఏదో కారపొడి స్పెషల్ చేస్తున్నాను. పల్లీలు పొడి అండి, రండి దగ్గర రండి. ఇవి ఎలాగ వేపేసుకొని బాగా ఎర్రగా వేసుకోవాలండి. బాగా వేపుకొని నూనె వేసుకోకుండా వేపుకోవాలి. ఇవి ఇందులో ఎండుమిర్చి వేపుకోవాలా. దీంట్లో ఎల్లుల్లిపాయలు. ఇవి ఏంటంటే అండి పిల్లలకి చాలా మంచిది, మంచి బలం. చంటి పిల్లలకి చక్కగా ఒక ముద్దలో చెంచా వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టుకుంటే ఎంతో బలం అమ్మ. ఏంటంటే కొంతమంది తెలియదు, బలం కాదు తినకూడదు అది అంటారు, కానీ ఇది ఎంతో మంచిది. అసలు మంచి బలమైన ఫుడ్. ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఈ కారపొడి పల్లీలు కారపొడి, ఎల్లుల్లిపాయ పల్లీలు కారపొడి. అది రోట్లో దంచుతానమ్మా. నేను రోట్లో దంచుకుంటాను అన్నీ. ఓపిక మీద కూర్చొని చేసుకొని చిన్నప్పుడు మా పిల్లలకు పెట్టుకోదండి. నా మనవరాళ్ళకి ఎంతో ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ పల్లీలు కారపొడి. ఇవన్నీ వేపుకున్న తర్వాత రోట్లో దంచుతాను. దంచినప్పుడు కూడా చూపిస్తాను, మీకు చెప్తాను. పెద్ద పిల్లలకి వేసుకొని పెట్టుకోవచ్చు ఈ పల్లీల కారపొడి. పిల్లలకి వేసుకొని పెట్టుకోవచ్చు. జనం దగ్గర ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి కానీ నెయ్యి వేసి కారపొడి పెడితే ఎంతో బలం అమ్మ. తెలీదు చాలామందికి ఈ కారపొడి సంగతి. అందుకని మా గుంటూరు స్టైల్లో ఈ కారపొడి చేసి చూపిస్తాను, ట్రై చేసుకోండి మీరు కూడా. అండి ఇలా వేపుకోవాలా, నూనె వేసుకోకుండా పొడి పొడిగా. ఎండు మిక్సీ వేస్తున్నాను. ఎండు మిక్సీలో కొంచెం నూనె వేసుకోవాలా. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోద్ది. కారం ముద్ద కాకుండా కొంచెం చిన్న పిసరు వేసుకోవాలా. బాగా వేగిన తర్వాత వేపుకున్న తర్వాత కల్లుప్పు. నేను కల్లుప్పే వాడతాను, మంచి కలర్లో. వేపుకోవాలా. వేపుకున్న తర్వాత కల్లుప్పు వేపుకోవాలా. తర్వాత దంచినాక బాగా మెదిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని తోడుకునేటప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. ఇలాగా మా మనవరాలకు చేసి పెట్టేదాన్ని, మా పిల్లలకు చేసి పెట్టేదాన్ని. కొంతమంది తెలియకంటారు శనగపిత్తనాలు అదే పల్లీలు కారపొడి తెలియదు చాలా మందికి. ఇలా చేసుకుంటాను. మా గుంటూరు స్టైల్లో మేము ఇలా చేసుకొని మా అమ్మగారు చేసి పెట్టేది. మేము చిన్నప్పుడు నేను తినేవాళ్ళం, రోట్లో దంచి చేసేది. ఇప్పుడు ఆ రోడ్డు మా అమ్మగారు ఎలా చేస్తున్న రోట్లో నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిదమ్మా. పల్లీలు కారపొడి గుంటూరు స్టైల్లో కల్లుప్పు, ఎండుమిరగాయలు వేయించుకోవాలా, ఎల్లుల్లిపాయలు ఇవి వేయించుకొని తెచ్చుకోవాలా. ఇలాగా మొత్తం రోట్లు వేసి బాగా మెత్తగా దంచాలా. దంచినప్పుడు ఎల్లుల్లిపాయ వేసి, ఇది పల్లీలు కారపొడి అంటారమ్మా. మా సైడ్ గుంటూరు సైడ్ చేస్తారు. మేము చిన్నప్పుడు మాకు చేసి పెట్టేవాళ్ళు మా అమ్మగారు. మేము చక్కగా తినేసేవాళ్ళం. మా పిల్లలకి నేను చేసి పెట్టాను. మంచి బలం. అలా దంచుకుంటారండి సన్నగా. ముందు మిర్చి దంచేసి తర్వాత ఇది వేస్తారు. చూసారు కదండి, పల్లీల పొడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా పల్లీలు అంటే చెప్తారు కదా చాలామంది, అవి తినకూడదు ఇది తినకూడదు, అయితే ఇది తింటే అది వద్దని కొవ్వు పడుతుంది, ఎంత బొత్తు కలుపుతుంది. అయితే మంచిది, మంచి టేస్ట్ మంచిది, బలమైన ఫుడ్. అంత ఆయిల్ అంటే చెత్త ఆయిల్. పల్లీల ఆయిల్ కూడా చెత్త ఆయిల్ అవసరం, ఒరిజినల్ రావట్లేదు. ఒరిజినల్ ఆయిల్ రావట్లేదు ఇది కూడా. చూడండి ఎంత స్మెల్ కానీ ఎంత బాగుంటుంది. అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పల్లీల కారపొడి. ఇడ్లీలో బాగుంటుంది, దోశలో బాగుంటుంది, అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా వేసుకొని పప్పుచారు కానీ పప్పు కానీ ఏది ఉన్నా కానీ వేసుకొని కలుపుకుంటే అబ్బా ఇంకా మరి ఇడ్లీ పెట్టరు. ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మా, ఇలాగా రోట్లో దంచుకొని. తినాలనిపిస్తుంది చూస్తుంటే. పల్లీలు బాగుంది టేస్ట్. చేతులు నొప్పులమ్మా, పెద్ద వయసు అయిపోయాను. దంచాలంటే రోజు దంచి అది దంచుకొని తినబట్టే బలంగా ఉండవు. కాకపోతే నీ బలం ఎప్పుడు అయిపోయాను. 60 సంవత్సరాలు వచ్చిన దగ్గర నాకు 60 దాటిని బలం ఉంటుంది. కొద్దిగా మరి పెట్టి తింటేనే ఇలాంటి పల్లీలు నెయ్యిలు బాగా వాడుతులేండి. చూస్తున్నారు కదా, 10 దాంట్లో నెయ్యి బాగా వేసుకొని తినేస్తుంటాం. అది కూడా ఒరిజినల్ నెయ్యి తెచ్చుకొని తింటే మంచిదండి. ఇదివరకు చెప్పేవాళ్ళు ఈ నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తాయి, గుండెపోట్లు వస్తాయి, అవి అంతా పెద్ద ట్యాక్స్ అండి. అది మా బీఆర్ గారి డైట్లో అదే చెప్తారు కదా, తిడతారు బండ బుద్ధులు తిడతాడు ఆయన. రోజు ఇప్పుడు వేయించుకొని పల్లీలు రోజుకి ఇన్ని తింటే గుండెకి ఎంతో బలం అంటే ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు. మేము అలాగే పాటించుకొని తింటాం. కానీ ఈ పాటిస్తున్నాం, మాకు బాగానే ఉందండి, హెల్త్ ఆరోగ్యంగా బాగానే ఉన్నాం. ఇంతకుముందు చాలా వీక్ అయిపోయి బాగా ఇబ్బంది పడింది. ఈ ఎగ్స్ తింటాం, ఈ పల్లీలు తింటాం, ఎంత తిన్న తర్వాత బాగా మనిషి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాం. చూడండి
చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా ఒకరికొకరు సాయం చేసుకుని హెల్ప్ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేయండి. చేతైతే సాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉన్నా పర్లేదు, కానీ ఎదురుల మీద ఇచ్చేయకూడదు ఎవరైనా సరే. అది మాత్రం తెలుసుకోండి. ప్రతి మనిషి పుట్టినవాడు ప్రతి వాడు చనిపోక తప్పదు. బ్రతికున్నంతకాలం అందరితో మంచిగా ఉండటం మంచిదే. అది మాత్రం చాలా మంచిది. అది చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా చెప్తారా, వింటుంటాం మేము. చాలా మంచిది. చూడండి దగ్గరకు వచ్చేసింది కారపొడి. మంచి వాసన వస్తుంది. ఉల్లిపాయలు వేస్తామండి, దంచేసాను. మంచి వాసన వస్తుంది గుమగుమలాడతా. ఉల్లిపాయలు వేసుకొని తోడుకోవటం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని పెట్టుకోండి. పిల్లలకి మంచి దగ్గర పచ్చడి చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకోండి అమ్మ. పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, చక్కగా తినొచ్చు శుభ్రంగా. గుమగుమలాడుతూ వస్తుంది వాసన. వెల్లుల్లిపాయ పడితేనే దాని టేస్ట్. పల్లీలు పల్లీలు కారపొడి. దీంట్లో చెప్పు, స్టోరీ చెప్పు. చూడండి అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్గా వచ్చింది. ప్రతిసారి మేము ఇలాగ ప్రతిసారి ఏదో ఒక వంట మీకు తయారు చేసి చూపిస్తుంటాం. మీరు మాకు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు గుంటూరు గోంగూర స్టైల్ చూపిస్తానండి. గుంటూరు మటన్ గోంగూర తోటి రేపు చేస్తాను, చూపిస్తారు. చూడండి అసలు అదిరిపోయింది. కారపొడి ఎలా వచ్చింది చూడండి, అదిరిపోయింది. ఇలా దంచుకొని పెట్టుకోండి మళ్ళీ పిల్లలకు కూడా ఆరోగ్యం చాలా బాగుంది. హెల్త్కి మంచిది. కారపొడి మంచి టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వాసన పోకుండా డబ్బాలో పోసుకోవాలి. మా ఇంటనే స్మెల్ బాగుండా డబ్బాలో పోసుకుంటే బాగుంటుంది. పోసుకుంటే బాగుంటుంది. సూపర్ అదిరిపోయింది. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. పల్లీల కారపొడి. పల్లీలు కారపొడి రెడమ్మా. సూపర్గా వచ్చింది. ఇలా ట్రై చేసుకొని చూసుకోండి. మీ పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. అన్నంలో వేసుకొని తినొచ్చు. కొంచెం ఒంట్లో బాగాలేని పిల్లలకి వేసి కలిపి పెట్టి నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది. మంచి బలమైన కారపొడి, పల్లీలు కారపొడి. ఇది ఇలా చేసుకుంటే మంచి స్మెల్, మంచి వాసన వస్తుంది. గుమగుమలాడతా. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమగుమలాడతా పల్లీల కారపొడి రెడీ. నోరు ఊరిపోయే కారపొడి అమ్మ ఇది. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంతో మంచిది హెల్త్కి. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో.